అండి. ఈరోజు మా లంచ్ చూడండి, 2 మెంతి కూరతో వేసిన మిల్లెట్ పిండితో చేసిన చపాతీలు అండ్ ఆకుకూర ఫ్రై అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్. ఇంతేనండి ఈరోజు మా లంచ్. ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ చపాతీ ఈ కూర ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి నానబెట్టుకున్న చపాతీ పిండి, మెంతి కూర వేసి నానబెట్టుకున్నాను కదండి. ఇదిగో ఇలా చేసేసుకున్నానండి. ఇలా నూరుకొని ఇంకేం లేదండి, సన్నపు సెగన కాల్చుకోవడమే. దీనికి ఏంటంటే మామూలు చపాతీలకైతే నేను నూనె వేయనండి, దీనికైతే 1 స్పూన్ వేస్తాను. ఎందుకంటే మెంతి కూర ఉంది కదండి, సో ఒక్కరో నూనె ఇది అయితే వాసన లేకుండా చక్కగా కాలిద్దండి. లేదంటే పచ్చి వాసన వస్తే కొంతమంది తినలేరు. సో నేను 1/2 స్పూన్ కొబ్బరి నూనెను వేస్తానండి ఈ చపాతీల్లో. మామూలు చపాతీల్లో అయితే వేయనండి, మామూలుగానే డ్రైగానే చేసేస్తాను నేను. ఇదిగోండి 1/2 స్పూను వేసే, ఇదిగోండి అయిపోవచ్చింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ ఉండే వాళ్ళకి కానీ, ఆరోగ్యాన్ని కావాలనుకునే వాళ్ళకి కానీ ఇట్ ఈస్ బెస్ట్ చపాతీ అండి. మెంతి కూర షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ప్లస్ దీంట్లో ఉండేవన్నీ మిల్లెట్స్ అండి. ఈ పిండిలో ఉండేవి గోధుమ పిండి అయితే నేను వాడను. మిల్లెట్స్ అన్నీ కలిపి ఆడిస్తాను అనమాట. దానిలోనే కొద్దిగా 1/4 కేజీ గోధుమలు వేస్తాను, ఎందుకంటే జిగట కోసం అండి. చూడండి, గోధుమ పిండితో చేస్తే ఇలా అంచులు పగుళ్ళు రావండి. అంటే జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మనం గోధుమ పిండి వేయలేదు కాబట్టి పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వస్తే ఏముందండి, పగుళ్ళు వచ్చినా రాపోయినా నోట్లోకే కదా పోతుంది. ఆహారం ముఖ్యం కదా, అందుకని ఇలా చేస్తానండి నేను. 2 మెంతి కూర కట్టలు సన్నగా ఇలా తరుక్కొని 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు గోధుమ పిండి అండి, 1/2 స్పూన్ సాల్ట్, అంతేనండి. వేసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను. దీంట్లో నూనె గీన ఏమీ వేయలేదండి, మామూలుగా నీళ్ళతో కలిపేశాను. ఇదిగోండి ఇలా చక్కగా కలిపి పెట్టేశాను. 1/2 అవర్ నాననిస్తానండి. 2 నిమిషాలు అలా వేపేశానండి. తర్వాత చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరని దీంట్లో వేసేసానండి. ఇదిగోండి కాస్త ఉప్పు, కాస్త పసుపు నేను ఎక్కువే వాడతానండి. ఉప్పు చాలా తక్కువ వేసాను దీంట్లో, ఎందుకంటే ఆకుకూరల్లో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుందండి. కాబట్టి ఆకుకూరలు చేసుకునేటప్పుడు మనం సాల్ట్ చాలా తక్కువ వాడుకోవాలి. ఇదిగోండి శుభ్రంగా ఇలా కలబెట్టుకున్న తర్వాత దీని మీద ఒక మూత ఇలా పెట్టేసేయాలండి. స్టవ్ని స్విమ్లో పెట్టేస్తే మగ్గిపోతుందండి, సూపర్గా ఉంటుంది.